నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అమరావతి పునర్నిర్మాణ సభకు తెనాలి జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. బోస్ రోడ్లోని జనసేన కార్యాలయం నుండి సుమారు 500 బైకులతో భారీ ర్యాలీగా అమరావతి శంకుస్థాపనకు జనసేన నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. జనసేన జిల్లా నాయకులు గాదే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో నిరాదరణకి గురై అణగదొక్కబడిన మన రాజధాని అమరావతిని కూటమి ప్రభుత్వం రాగానే అందరూ గర్వించేలా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేలా తిరిగి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం, దానికి ప్రధానమంత్రి మోదీ ముఖ్య అతిథిగా హాజరు కావటం గర్వంగా ఉందని, అందరూ మెచ్చేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని అన్నారు. పెద్ద సంఖ్యలో జన సైనికులు సభకు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా తరలి వెళ్లారు. ఆ చెట్టు కింద ఉన్న వాళ్ళు అందరూ కూడా టీకే పెట్ట వెనకాలకు రావాల్సిందిగా కోరుతున్నాం. వరుసగా ఒక లైన్ ప్రకారం 5 పనులు అట్లా పెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బండి వెనకాల పండించండి. ఎందుకంటే గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఒక రాజధానిని అయితే నిర్మించుకుందామని ప్రయత్నం చేశామో, దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చి రాజధాని అనేది లేకుండా మేము రాజధాని లేకుండానే పరిపాలన సంధాన విచ్ఛిన్నం చేసి ఏర్పాటు చేసుకుందామనుకున్న దాన్ని పగలగొట్టి నిర్వీర్యం చేసి ఒక సునకానందాన్ని పొందారు. అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ దాని గురించి చూశారు, బాధపడ్డారు. మళ్ళా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని వెయిట్ చేసి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి ఒక నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం మీద పెట్టారు. దానికి అనుగుణంగా ఈ రోజున మళ్ళా రాజధానిని పునర్నిర్మించుకుందామనే ఒక ఆలోచనతో ఇవాళ అమరావతి పునర్నిర్మాణము అనే పేరిట ఇవాళ ప్రధానమంత్రి గారు వచ్చి మరో కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయటం, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఆశయంతో కూటమిని కట్టారో ఆ కూటమి ఆధ్వర్యంలో రానున్నటువంటి రోజుల్లో రాజధాని అభివృద్ధే కాదు, రాజధాని నిర్మాణమే కాదు, యావత్ రాష్ట్రం కూడా మొత్తం కూడా సుభిక్షంగా ఉండవుతుంది. ఖచ్చితంగా దానికి శుభసూచకగానే ఇవాళ ఎండ కూడా తగ్గి అందరూ వెళ్ళటానికి దేవుడు కూడా ఆశీర్వాదంలాగా ఇప్పుడు కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది అంటారు. దానికి సంకేతమే ఇవాళ కూటమి ప్రభుత్వానికి దేవుడు కూడా ఆశీర్వదిస్తూ చల్లపరిచాడు. మేమందరం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి రైతులకి అభినందనలు చెప్తాం, ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతాం. యావత్ రాష్ట్రానికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా తెనాలి నుంచి బయలుదేరుతున్నాం. జై అమరావతి. జిల్లాలోని
నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మొదటి విడత ప్రవేశాలకు మే నెల 25వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. తెనాలి, గుంటూరులోని ఐటీఐల్లో నేరుగా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలోనూ దరఖాస్తులు చేసుకోవచ్చునని వివరించారు. గవర్నమెంట్ ఐటీఐస్ అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐస్ 2025-26 సంవత్సరం గాను అడ్మిషన్కి నోటిఫికేషన్ గవర్నమెంట్ జారీ చేయడం జరిగింది. దానికి గాను మనకి గవర్నమెంట్ కాలేజీలు అయితే 2 కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ అయితే తెనాలి, అదేవిధంగా డిఎల్టీసీ, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు 10 కాలేజెస్ ఉన్నవి. వీటన్నిటికి గాను 1496 సీట్లు ఉన్నాయి టోటల్ జిల్లా మొత్తం కలిపి. అదేవిధంగా ఓన్లీ ఒక గవర్నమెంట్ ఐటీఐస్లో మాత్రమే 424 సీట్లు ఉన్నాయి. దానికి గాను అన్ని ట్రేడ్లు కూడా ఎలక్ట్రికల్, అదేవిధంగా ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, మోటార్ మెకానిక్, వైర్మెన్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్ అండ్ ట్రేడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా 2 years కోర్సెస్. రెండోది వెల్డింగ్ అండ్ డీజిల్ మెకానిక్ అనేది 1 year కోర్సు. వీటన్నిటికి కూడా సీట్లు అవైలబిలిటీ పూర్తిగా ఉన్నాయి. ఎవరైనా సరే అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలన్నా ITI.nic.in అనే ఆప్షన్లో మెయిల్ ఐడిలో డైరెక్ట్గా మన ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోవడం కనుక ఇబ్బంది కలిగినట్టయితే మీరు మా కాలేజీలో నెంబర్ ఉంది 9347795839 అనే నెంబర్ కనుక మీరు కాల్ కనుక చేసినట్టయితే మీకు కాలేజీలో అయినా కూడా వెబ్సైట్లో ఫ్రీగా చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. మీరు ఏదైనా డౌట్లు ఏమైనా ఉన్నా కూడా వాటిల్లో కూడా అతన్ని మీరు అడగవచ్చు. తెనాలి మండలం మల్లిపాడు వద్ద ఇటీవల జరిగిన యువకుని హత్య కేసులో నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో సిఐ రమేష్ బాబు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో పృథ్వీ భార్య వెంకటలక్ష్మితో పాటు వినుకొండ వద్ద వెల్లటూరుకి చెందిన గోవిందుని కోటేశ్వరరావు మరియు గుంటూరుకు చెందిన గోవిందుని ఉదయ్ కిరణ్, గోరపాటి శ్రీనివాసరావులను అరెస్ట్ చేశారు. తెనాలి 8వ వార్డుకు చెందిన కార్పెంటర్ అంకమరావు కుమారుడైన పృథ్వీ వినుకొండ వద్ద వెల్లటూరుకు చెందిన వెంకటలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకోగా మృతుడు పృథ్వీరాజు వెంకటలక్ష్మి బెంగళూరు తాపి పనికి వెళ్ళగా అక్కడ నిందితుడు కోటేశ్వరరావుతో పరిచయం ఏర్పడగా ఈ క్రమంలో వెంకటలక్ష్మికి కోటేశ్వరరావుకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని, ఈ విషయం తెలిసి మృతుడు పృథ్వీరాజుకు అతని భార్య వెంకటలక్ష్మికి మధ్య గొడవ జరిగింది. వెంకటలక్ష్మి ఊరు వెళ్ళిపోయిందని, మరలా 3 నెలల తర్వాత తిరిగి వచ్చి తెనాలిలో భర్త పృథ్వీరాజుతో కలిసి జగడగుంటపాలెంలోని టిట్కో ఇళ్లలో నివాసం ఉంటున్నారని, అయితే వెంకటలక్ష్మి సహకారంతో ఈ నెల 27న ముద్దాయి కోటేశ్వరరావు మరో 2 కలిసి తెనాలి వచ్చి మృతుడు పృథ్వీరాజును మల్లిపాడు శివారు ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి ముద్దాయిలు పారిపోయినట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తూ ఉంటే దాంట్లో వర్కర్స్గా జాయిన్ అవుతారు. ఇతనేమో ఆ బేల్దారు పనిలో వాటర్ గొడ్డాలు హౌస్కి కన్స్ట్రక్షన్ జరిగిన దానికి అలా వర్కర్గా ఉంటాడు. ఈ అమ్మాయి అక్కడ ఉండే వర్కర్స్ అందరికీ అన్నాలు వండి పెట్టడం, దానికి కూడా అమౌంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఇద్దరు కలిసి కూడా ఉండడం జరుగుతుంది. దాని మీద ఈవిడికి ఫస్ట్ బర్త్ చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి సెకండ్. ఇతను కూడా పిల్లలు పుట్టరు. కొంచెం చనువుగా అందరితో చనువుగా మాట్లాడడం చేస్తూ ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ తోటి కొద్దిగా చనువుగా ఉంటుంది. ఫస్ట్ వై కోటేశ్వరరావు అనే కుర్రాడు, అతను వెల్లటూరుకు సంబంధించిన వాడు, అంటే వినుకొండ దగ్గర బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు సంబంధించిన వాడు. ఈ కుర్రాడు కూడా అక్కడే వర్కర్గా కాంట్రాక్టర్ వర్కర్గా ఉంటాడు. ఆయనతో చనువుగా ఉంటుందని చెప్పి ఈ కుర్రోడు అమ్మాయిని కదిలిస్తాడు. ఈ కుర్రోడికి అమ్మాయికి కొద్దిగా క్లోజ్ రిలేషన్ ఎన్ని మెయింటైన్ చేయడం ఎన్ని చూసి భర్త అమ్మాయిని నువ్వు కరెక్ట్ కాదని చెప్పి అమ్మాయితో గొడవపడి వచ్చేస్తాడు. ఒక 4 months బ్యాక్ వస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. ఆ అమ్మాయిని తీసుకురాకుండా వచ్చేస్తాడు. ఇక ఆ అమ్మాయి వాళ్ళందరికీ అన్నాలు వండి పెడతా ఉంటుంది కదా, ఆ అమ్మాయి అదే అదునుగా గ్రహించి ఈ వెంకటలక్ష్మి ఈ కోటేశ్వరరావు ఇద్దరు కలిసి ఆ బెంగళూరు నుంచి వినుకొండ అతని నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి నేను ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాను, ఈ అమ్మాయి నాకు ఇష్టం అని చెప్పి అంటాడు. వీళ్ళిద్దరు కలిసి కూడా ఒక 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత అతను ఈ అమ్మాయిని సక్రంగా చూసుకోకపోవడం, ప్లస్ ఇతను ఈ భర్త కన్నా స్థితిమంతుడు కాదు వాడు, ఆ కోటేశ్వరరావు అనేవాడు. అవన్నీ గ్రహించిన అమ్మాయి వాడిని వదిలేసి నేరుగా మళ్ళీ నాకు భర్త కావాలని చెప్పి తెనాల్లోకి వచ్చేస్తాయి. ఇక అమ్మాయి ఏం చెప్తుంటే, నన్ను నువ్వు వదిలేసి వచ్చేసావు, నేను
నేను వినుకొండలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను, గోకర్ణకొండలో పోయినానని చెప్పి వీళ్ళకి మాయమాట చెప్తుంది. తీరా చూస్తే కోటేశ్వరరావు అమ్మాయి ఇద్దరు సహజీవనం చేస్తారు 2 నెలలు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈ వచ్చిన క్రమంలో అక్కడ ఉన్న పరిస్థితిలో అతని యొక్క అన్న కొడుకు గుంటూరులో ఉంటాడు, ఉదయ్ కిరణ్ అని. ఆ ఉదయ్ కిరణ్కి ఫ్రెండు ఆటో తోలెక్కురాడు. వీళ్ళిద్దరికి అతను ఫోన్లో మాట్లాడతాడు. అరే ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది, నాకు ఒక అమ్మాయిని లవ్ చేశాను, కొద్దిగా నా సమస్యలు ఉన్నాయి, అమ్మాయి అంటే అతని భర్త వదలలేదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇదే అతనుగా గమనించి ఈ కుర్రాడు, బాబాయ్ నీకోసం ఏదేం చేస్తాను, ఇబ్బంది లేదు బాబాయ్ అని చెప్తాడు. అరే వాడిని వేయాలరా, ఏమైనా ఉండదా అని దగ్గర అంటే ఒక కత్తి ఉందని చెప్పి సెల్ ఫోన్లో ఆ ఇంట్లో ఉన్న కత్తిని తీసి ఇతని సెల్ ఫోన్ నుంచి అతని సెల్ ఫోన్కి పంపిస్తాడు. వీళ్ళంతా ఫోన్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. వాళ్ళిద్దరు కలిసి అతను వచ్చి మన గుంటూరులో ఈ కుర్రాడిని కలిసి, ఆటో కుర్రాడు ఈ ఉదయ్ కిరణ్ వాళ్ళ అన్న కొడుకున్నాడు కదా, వీళ్ళిద్దరు కలిసి కోటేశ్వరరావు మొత్తం ముగ్గురు కలిపి 26వ తారీఖున 2 ఆ ప్రాంతాల్లో మన గుంటూరు బస్టాండ్కి వస్తారు. గుంటూరు బస్సు ఎక్కుతారు. గుంటూరు బస్సు ఎక్కిన తర్వాత మన బస్టాండ్ దగ్గర దిగుతారు. అక్కడి నుంచి బస్టాండ్ దగ్గర బయట దిగిన తర్వాత అక్కడి నుంచి బస్టాండ్ లోపల కూడా పోరు, బయట అవుతుంది బండి. అక్కడి నుంచి మమతా హోటల్ మీద ఆ సందులో గుండా వచ్చేసి ఈ సెంటర్కి వచ్చి ఆటో ఎక్కి నేరుగా జగడిగుంటపాలెము టిక్కో హౌస్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాడికి ఫోన్ చేసి పిలుస్తారు. వేరే మేము ఇక్కడ ఉన్నాము నీకోసం వచ్చాను రారా అని అంటారు. వచ్చి ఇతను ఎక్కించుకొని నేరుగా 6:30 ఆ ప్రాంతాల్లో నేరుగా పొలాల్లోకి వెళ్తారు. పొలాల్లోకి వెళ్ళిన తర్వాత 8 కల్లా మొత్తము అంతా చీకటి అవుతుంది. తీసుకెళ్ళిన ముందు బాటిల్స్ అని తాగుతారు. తాగిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత పథకం ప్రకారము ఈ ఉదయ్ కిరణ్ని తెచ్చిన వెపన్ ఉంటుంది కదా, ఆ వెపన్ ఏముంది సైగ చేస్తాడు వీడు. ఈ సైగ చేయగానే వెపన్ తీసుకొని ఫేస్ మీద ఒకటి ఇస్తాడు. ఒక స్ట్రోక్ వేయగానే ఆ ఫేస్ మీద వేయగానే తగులుతుంది. ఆ లేచి ఒక్క స్పీడ్గా పరిగెత్తగానే పక్క పెద్ద చెరువు ఉంటుంది. బాగా వేగంతో పరిగెత్తి ఒక్కసారిగా సడన్గా పడిపోతాడు. ఒక డౌన్ ఉంటుంది కాబట్టి పడిపోవడం వలన అక్కడే పడిపోయి ఉంటాడు. మిగతా అతన్ని పూర్తి చేస్తాడు. బీసీ కులగణనకు సంబంధించి కేంద్ర కేబినెట్లో నిర్ణయం చేయడం పట్ల పట్టణానికి చెందిన పలువురు బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎంతో కాలంగా అనేక పోరాటాల ఫలితంగా కులగణన సాధ్యపడిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జన్నాదుల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీను, 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 13వ వార్డు కౌన్సిలర్ సుజాత శ్రీను, జయకృష్ణ, కొడాలి సుబ్రహ్మణ్యం, రాఘవ, మునిపల్లి వంశీ, జొన్నాదుల మురళి, రమేష్, పోతురాజు, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క కులగణన చేయాలి అంటే దాదాపు మన రాష్ట్ర చరిత్రలో 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలోనూ దాదాపు 24 జిల్లాల్లోనూ అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలోనూ ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల పోరాటాలు చేసిన సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ బీసీ కులగణన జరగాలనే ఉద్దేశంతో దాదాపు 25 రాష్ట్రాల్లో ప్రజలందరూ కోరుకోవటం వలన అది ఆమోదించిన నరేంద్ర మోడీ గారికి శుభానందనలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు ఈ రోజున మరి దేశ ప్రధాని మోడీ గారికి మరి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారికి పాలాభిషేకం నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా కులాలు ముందుకు బాగా వెళ్తాయని చెప్పి ఆలోచన. ఎందుకంటే కులగణన మేము ఎంతమంది ఉన్నామో బాబు మమ్మల్ని లెక్కేంట్రా బాబు అయ్యా అని చెప్పేసి దశాబ్దాలు బడిపడి మరి సంవత్సరాలు బడిపడి పెద్దలు ఎంతోమంది మరి ఉద్యమాలు చేసి మమ్మల్ని లెక్కించి మా రిజర్వేషన్ మాకు వేయండి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఉద్యమం. దీనికి మరి కంకణం కట్టుకొని మా రాష్ట్ర అధ్యక్షుడు మరి కేశవ శంకర్రావు గారు 7-10 వయసులో కూడా రాష్ట్రం మొత్తం కూడా తిరిగి మరి ఉద్యమాలు చేసి ఈ పోరాటాలు చేసి ఢిల్లీ రాజధానిలో మరి జంతర్ మంతర్లో కూడా నిరాహార దీక్షలు చేసి ఎన్నో పోరాటాలు చేస్తే కానీ మరి నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వచ్చింది కాబట్టి ఫలం అనుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.